ఎందుకంటే ఎంత మైలేజ్ ఏ బండి ఏదో అండ్ నా బండి ఇస్తుందంటే మీరు కొట్టినా కొడతారు, తిట్టినా తిడతారు. హలో బ్రదర్స్, అందరికీ నమస్తే. మీకు తెలుసు కదా, నేను బజాజ్ సిటీ 110X బైక్ కొన్నాను. సో ఇది ఇప్పటికి కొని దగ్గర దగ్గర 1.5 year అయితే దాటింది. అయితే ఇంతకుముందుకు దీన్ని కొన్న దగ్గర నుండి ఇప్పటివరకు అయితే దీని మీద చాలా వీడియోలు చేసిన, దాదాపు ఒక 5-6 వీడియోలు చేసిన. ఇది కొన్నప్పుడు వీడియో, తర్వాత దీన్ని ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత వీడియో, ఆ తర్వాత దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఆ తర్వాత దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనే వీడియోలు కూడా మొత్తం ఒక 5 వీడియో లాగా చేసిన. ప్రాబ్లమ్స్ని బట్టి పెట్టిన వీడియోలలో చాలామంది ఏం చేశారంటే కామెంట్ చేశారన్నమాట, అన్న బండి మైలేజ్ ఎంత ఇస్తుంది, బండి మైలేజ్ ఎంత. ఎందుకంటే బండి కొన్నప్పుడు ప్రతి ఒక్కరు అటు మైలేజ్ని ఇటు మెయింటెనెన్స్ని చూసుకొని అయితే బండి కొంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే మైలేజ్ ఎంత ఇస్తుందని అడుగుతారు. ఈరోజు మనం ఏం చేద్దామంటే అసలు ఈ బండి మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది చెక్ చేద్దాం. యాక్చువల్గా ఇప్పుడు ఈ బండి గురించి అయితే మీకు చెప్పాలి. బండి కొన్నప్పుడు ఒక రకంగా మైలేజ్ ఇస్తుంది, బండి సర్వీసింగ్లు కూడా అయిపోతుంటే మైలేజ్ అయితే పెరుగుతూ ఉంటుంది. సరే, నేను ఫస్ట్ కొన్నప్పుడైతే దీని మైలేజ్ అనేది చెక్ చేయలేదు, కానీ ఇప్పటికైతే దీని 5 సర్వీసింగ్లు అయితే అయిపోయినాయి. సో 5 సర్వీసింగ్లు అయిపోయాక మనకేంటంటే మంచి స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే బండి అయితే అవుతుంటుంది. ఎందుకంటే మన స్పేర్స్ అయితే కొన్ని మారుస్తూ ఉంటాం కాబట్టి బండిలో కూడా చాలా చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి. ప్రస్తుతానికైతే ఈ బండి వచ్చేసి దగ్గర దగ్గర మనకు 25,000 కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది. అండ్ అలాగే దీని సర్వీసింగ్లు వచ్చేసి ఒక 5 సర్వీసింగ్లు అయితే ఇప్పటివరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బండి ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది అయితే దీని అయితే చెక్ చేద్దాం. ఇంకో విషయం, మీరైతే ఒకసారి కామెంట్ చేయండి. జనరల్గా ఈ సిటీ 110X బండి కొన్న వాళ్ళకు మైలేజ్ ఎంత ఇస్తుందో మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. నేను ఇప్పుడు దీన్ని చెక్ చేసి మీకు పూర్తి వీడియో పెడతా. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాకుండా అవుతుంది. ట్యాంక్ కాల్ చేయడానికి మనం ఏంటంటే దీన్ని మాన్యువల్గా ఆఫ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత దీంట్లో పైప్ని అయితే ఊడబెక్కాలి. తర్వాత బాటిల్ తీసుకొని దీంట్లో ఉన్న పెట్రోల్, ట్యాంక్లో ఉన్న పెట్రోల్ అంతా ఫస్ట్ ఖాళీ చేయాలి. అండ్ పెట్రోల్ అయితే ఫుల్గా ఖాళీ చేసినాం చూడండి, ఒక్క చుక్క కూడా పెట్రోల్ లేదు ఇందులో. అండ్ ఈ 500 ml బాటిల్ని దీంట్లో అయితే ఫిల్ చేద్దాం. ఇప్పుడు ఈ 500 ml పెట్రోల్ అయిపోయిందాక మనం దీన్ని డ్రైవ్ చేద్దాం. మీకు బండి తిప్పినాక రీడింగ్ చూపిస్తా. అండ్ చూస్తారుగా అక్కడ హైవే ఉంది, అండ్ ఆ హైవే మీద మనం ఇప్పుడు రైడ్ చేద్దాం. చేసి అసలు ఎంత దూరం పోతుంది, యాక్చువల్గా మైలేజ్ ఎంత వస్తుంది అనేది పిన్ టు పిన్ చెప్తా మీకు. బైకు ఇప్పుడు ఏంటంటే మనం కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టుకుందాం. నేను ఈ బండి ఏంటంటే మనకి ఇక్కడ బండిలో గ్రీన్ ఉంది కదా, కానొస్తుంది 50. అండ్ ఈ 50కి అయితే దాటదు బండి, అంటే ఈక్వల్ అనమాట. ఎక్కువ మోడ్లో 50కి దాటకుండా బండి వెళ్తే ఈరోజు మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది ఈరోజు 1/2 లీటర్ పెట్రోల్ పోసిన మనం చెక్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే రెగ్యులర్ స్పీడు 60 అబవ్ పోతే, అంటే 60-70 మనం ఆ టైంలో అలా టచ్ చేస్తూ వెళ్తే బండి ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాం, అది హైవే మీద. అండ్ ఆ తర్వాత సిటీ మోడ్లో కూడా ఎంత మైలేజ్ ఇస్తున్నది కూడా ఆ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. మీరు మన వీడియోలు రెగ్యులర్గా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రోస్, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏం నష్టం ఏం లేదు. మనం చేసే వీడియోలు అయితే మీకు వస్తాయి అంతే. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు బూస్టింగ్ లక్ ఉంటుంది. అండ్ వీడియోని చివరి దాకా చూడండి, అండ్ బండి మైలేజ్ అయితే మీకు తెలుస్తుంది. ఓకేనా, పర్ఫెక్ట్గా చూపిస్తాం చూడండి. ఇప్పుడు ఇది మనకు రీడింగు, అండ్ దీన్ని మనం ఫోటో తీసుకొని పెట్టుకుందాం. ఎంత 26,788.8. ఓకే గాయ్స్, మనం ఇప్పుడైతే హైవే మీదకి అయితే వచ్చినాం. అండ్ హైవే నుంచి మనం మినిమం స్పీడు ఒక 40 నుంచి 50 మధ్యలో మెయింటైన్ చేద్దాం. చూస్తారు కదా, ఇదే మా ఊరు నుంచి మిర్యాలగూడ పోయే హైవే ఇది. అండ్ ఇప్పుడు మనం నాకు అంచనా ప్రకారం అయితే 1/2 లీటర్ పెట్రోల్కి నేను ఒక 20 కిలోమీటర్స్ పోయి రిటర్న్ తీసుకుంటా. అండ్ అక్కడ కానొస్తుంది కదా 88 ఉన్నప్పుడు వేసినాం కదా, 102 కిలోమీటర్స్కి పోయిన తర్వాత, అంటే 802 కిలోమీటర్స్కి పోయిన తర్వాత మనం అయితే యూటర్న్ అయితే తీసుకుందాం. ఎందుకంటే మళ్ళీ అంత దూరం పోతే మళ్ళీ ఇక్కడ రావడం కష్టం కాబట్టి పెట్రోల్ బొక్క అయితే మనకు. ప్రస్తుతానికైతే మనమైతే స్పీడ్ చూస్తారు కదా, ఇదే స్పీడ్లో వెళ్తాం మన బండి, ఇంత రెగ్యులర్ స్పీడ్ అనమాట. అండ్ ఇంకో విషయం, నేను హెల్మెట్ తెచ్చుకోవడం మర్చిపోయినా. అండ్ మీరు కూడా డెఫినెట్గా హెల్మెట్ వేసుకుని అయితే రైడ్ చేయండి. ఐఎమ్ సారీ ఫర్ దాట్.
ఎగ్జాక్ట్లీగా మనం ఇప్పుడు 5 కిలోమీటర్లు అయితే వచ్చినాం. చూడొచ్చు మనకి ఇక్కడ ఊరైతే దాటినాం. ఇందాక సిటీ వచ్చింది కదా, సిటీ అయితే దాటి ముందలకైతే పోతున్నాం. ఇంకా మనం అయితే ఇంకా ఒక 15 కిలోమీటర్స్ అయితే పోయి మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి. అండ్ మాకు యాక్చువల్గా వచ్చే మైలేజ్ అయితే ఐడియా వస్తుంది. అండ్ ముందు మనకు ఇప్పుడు డబల్ వే ఉన్న హైవే అయితే ఇప్పుడు మనకు సింగిల్ వేకి అయితే వస్తుంది. అలాగే మనకు పెట్రోల్ ఎక్కువ తక్కువ అయినా కూడా మనకు మైలేజ్ అంటే చెక్ చేసేటప్పుడు మనకు అయిపోయినా కూడా, మధ్యలో అయిపోయినా కూడా మనం స్పేర్కి ఇంకో లీటర్ పెట్రోల్ అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట. స్పేర్కి తీసుకురాకపోతే మళ్ళీ మనకు దగ్గరపాటులో బంక్ ఉండదు కదా, అండ్ అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. అండ్ మొత్తం మనకు హైవేనే ఇది. అండ్ మనకి ఎక్కడ కూడా ఆ గుంతలు కానీ ఎలాంటి సింగిల్ రోడ్లు కానీ మనకు టచ్ అవ్వవు. అండ్ మినిమం మనం 80 km/h వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డు మీద. అండ్ స్పీడ్ హైవే అనమాట. భలే ఉంటుంది రోడ్డు కూడా, చాలా అందంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ రోడ్డుకి వచ్చారా, వస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఈ బజాజ్ సిటీ 110X బైక్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. అదేంటంటే ఈ బైక్ నేను తీసుకున్నప్పుడు నాకు అప్రాక్సిమేట్లీ వచ్చేసి ఒక 78 నుంచి 80,000 అయితే పడ్డది. అండ్ నేను ఎలాంటి ఫైనాన్స్ అయితే తీసుకోలేదు, నెట్ క్యాష్ పెట్టి బైక్ తీసుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత వచ్చే మోడల్కి ఏంటంటే రేట్ అయితే పెంచేసిండు. మినిమం ఒక 90,000 వరకు అయితే చేసిండు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎక్స్ షోరూమ్ ధర వచ్చేసి 95 నుంచి ₹1,00,000 మధ్యలో ఉంది. అండ్ ఈ యొక్క బండికి స్పెషాలిటీ ఏంటంటే బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. అదేంటంటే అటు హెవీ బైక్ లాగా కానొస్తుంది కానీ, అండ్ మనకు ఇంజన్ వచ్చేసి 110cc, అలాగే హెవీ బైక్ విత్ మైలేజ్ అనమాట. అంటే ఎక్కువ మెయింటెనెన్స్ ఏమి ఉండదు, ఎక్కువ దూరం పోవాలి అండ్ బండి కూడా మనకు కంఫర్ట్గా ఉండాలనుకుంటే ఈ బండి తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు హీరో హోండా బండి తీసుకురనుకోండి, అంటే హీరో బండి తీసుకోండి, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కానీ హీరో స్ప్లెండర్ కానీ తీసుకురనుకోండి, మీకు ఏంటంటే మీకు కంఫర్ట్ ఉండదు బండి, కాకపోతే మీకు మైలేజ్ వస్తుంది. అండ్ ఈ బండి తీసుకుంటే మీకు విత్ మైలేజ్తో పాటు కంఫర్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే విడ్త్ సీట్ ఉంటుంది అనమాట, లాంగ్ విడ్త్ సీట్ ఉంటుంది. అండ్ బండి కూడా ముందలకి వెనక్కి కొంచెం పొడుగు ఎక్కువ ఉంటుంది అన్ని బండ్లతో పోల్చుకుంటే. పొడుగు ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు చూడొచ్చు, నేను కూర్చున్న కాడ నుంచి ఆడికి దగ్గర ఒక 1.5 మీటర్ పొడవు అయితే ఉంటుంది. మీరు ఆడిన బిల్ ఆడ నెంబర్ ప్లేట్ కాడికి లెక్కేసుకున్నట్లయితే. అండ్ అలాగే వెనక మళ్ళీ కూడా ఇంకా 3 కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది. అండ్ ఆ 3 కూర్చున్న తర్వాత కూడా వెనక పినియన్ టేల్ ఉంటుంది అనమాట. సో ఆ టేల్ కూడా ఎక్స్ట్రా పొడుగు ఉంటుంది ఇంకా. అండ్ అట్లా మనం లెక్కేసుకున్నా కూడా ఆ బండి పొడవు అయితే చాలా పెద్దగా ఉంటుంది మనకి హెచ్ఎఫ్ డీలక్స్ కానీ స్ప్లెండర్ ప్లస్తో పోల్చుకుంటే. అండ్ ఇప్పుడు మీరు చూడవచ్చు మనం ఎగ్జాక్ట్ అండ్ ఇంకొక 80 కిలోమీటర్స్ మనం పోయినట్లయితే అప్రాక్సిమేట్లీ మనం ఒక 20 కిలోమీటర్లు అయితే పోయినట్లు లెక్క. అండ్ అక్కడ నుంచి మనం బండి అయితే రిటర్న్ తీసుకుందాం. అండ్ ఇది తిప్పారం సెంటర్, ఇది అక్కడ నుంచి చిన్న చిన్న పల్లెటూర్లకు అయితే పోవచ్చు. అండ్ ఇది కూడా సిటీ మోడల్ ఉంటుంది. పెట్రోల్ బంకులు అందంగా ఉంటాయి, అందరికీ తెలుసు. కొన్ని పెట్రోల్ బంకులు కొన్ని చండాలంగా కూడా ఉంటాయి. కాకపోతే ఈ ఊళ్ళో ఒక పెట్రోల్ బంక్ ఉంది, ఇండియన్ ఆయిల్ బంకు. చాలా అంటే చాలా ప్రీసియస్గా సెక్సీ లుకింగ్తో ఉంటుంది బ్రో. ఒకసారి చూడండి వాళ్ళ బంక్ని, అక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది, చాలా ప్రీమియం ఉంటుంది. ఎందుకంటే గ్రౌండ్ సూపర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీగా మనం ఇంకొక కిలోమీటర్ పోతే మనం అనుకున్న డెస్టినేషన్ అయితే రీచ్ అవుతాం. 20 కిలోమీటర్ల టార్గెట్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఆ నుంచి యూటర్న్ తీసుకుందాం మనం. ఎగ్జాక్ట్లీగా మనం ఏడైతే స్టార్ట్ చేసినామో మళ్ళీ ఆడదాకా బండి తీసుకుని అయితే వెళ్దాం. అండ్ మీరు గమనిస్తున్నారో లేదో, అండ్ మన స్పీడోమీటర్లో ముళ్ళు మాత్రం 45కి 50కి దాటలేదు అనమాట. అండ్ అలా మెయింటైన్ చేస్తూ వస్తున్నా. అండ్ 7.8 అయింది. ఇంకొంచెం దూరం పోతే, ఇంకొక కిలోమీటర్ పోతే ఎగ్జాక్ట్గా మనం అనుకున్న లొకేషన్ అయితే వస్తుంది. అయితే నాకు తెలిసి మేబీ ఈ ఊరవతల ఒక బ్రిడ్జ్ ఉంటుంది. అండ్ ఆ బ్రిడ్జ్ కాడికి పోయినప్పుడు మనకైతే మనం అనుకున్న డెస్టినేషన్ అయితే రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే మనం ఆడ స్టార్ట్ చేసినప్పుడు 0.8 అయితే ఉంది. అండ్ ఇప్పుడు కూడా మనకు 0.8 అయితే రావాలి. అండ్ 0.8 వస్తే మనకు 20 మీటర్స్ కంప్లీట్ అయినట్టు, 20 కిలోమీటర్స్ కంప్లీట్ అయినట్లు. అండ్ మనం అనుకున్న 20 కిలోమీటర్స్ డెస్టినేషన్ అయితే ఇదే అనమాట. అండ్ 80.8.9 మనం అక్కడ కూడా మనం 8కి అయితే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మీరు చూడొచ్చు
ఇది ఈ ఊరు వచ్చేసి తుంగపాడు అనమాట. అంటే అక్కడి నుంచి ఇక్కడికి 20 కిలోమీటర్లు. అంటే మా ఊరు నుంచి ఇక్కడికి 23 కిలోమీటర్లు మేము డెస్టినేషన్ వచ్చేసి. కానీ మనం తిరిగింది అయితే ఇప్పుడు 20 కిలోమీటర్లు. అండ్ ఇప్పుడు మనం ఈ నుంచి యూటర్న్ తీసుకున్నాం, రైట్ సైడ్ ఉంటుంది. అండ్ యూటర్న్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జాక్ట్లీ మనం పోయిన ప్లేస్ కాడికి అయితే తీసుకుపోతా. ఓకేనా? సేమ్ స్పీడు సేమ్ లెక్క. ఇందాక మనం చెప్పిన బంక్ ఇదే, చూడు ఎట్లుందో. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బంక్, పెద్ద గ్రౌండ్ ఉంటుంది బంక్లో. చూడడానికి మాత్రం మెస్మరైజింగ్ ఉంటుంది. వర్షం చుంకులు పడుతున్నాయి ఇప్పుడే. చలి పెడుతుంటే ఛాయ్ తాగుదామని వచ్చిన. మన బండి అక్కడ పార్క్ చేసి లైట్గా వర్షం పడుతుంటే ఛాయ్ తాగితే భలే ఉంటుంది. ఓకే, మనం అయితే ఇప్పుడు ఛాయ్ తాగి ఊళ్ళో నుంచి బయటకైతే వచ్చినాం. అండ్ ఇంకా మనం ఇంకొక 15 కిలోమీటర్స్ అయితే పోవాలి. ఆల్రెడీ 5 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. 50 కిలోమీటర్స్లో ఇందాక కూడా జర్నీ రికార్డ్ చేసిన. అండ్ ఇప్పుడైతే పెద్ద రికార్డింగ్ చేయను, ముందరకైతే వెళ్దాం. అండ్ ఇప్పుడు మీరు చూడండి 8:18. అంటే మనం యూజువల్గా 30 కిలోమీటర్లు వచ్చినట్టు లెక్క. అంటే ఈ పాటికి మనకేంటంటే లీటర్కి 60 కిలోమీటర్లు ఇచ్చే రేంజ్ అయితే దాటిపోయింది అనమాట. అండ్ ఇంకా మేబీ ఇంకొక 10 కిలోమీటర్స్ పోతే అండ్ 80 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. నాకు తెలిసి అయితే వస్తుంది అనుకుంటా 80 కిలోమీటర్స్ రేంజ్. అంటే పర్ లీటర్కి 80 కిలోమీటర్స్. అట్లా అంటే ఈ బండి తోపు అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న సెగ్మెంట్లో, ఇప్పుడున్న మార్కెట్లో. చూద్దాం. ఆల్రెడీ మనమైతే 65-70 కాడికైతే వచ్చినాం. ఇంకొంచెం దూరం పోతే మనకైతే కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. వీడియోని అయితే చివరి దాకా చూడండి బ్రోస్. లైక్ కొట్టేయండి. ఎవరైనా వీడియో చూసే వాళ్ళు ఉంటే కొత్తగా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలు మీకైతే వస్తాయి, రికమెండ్ అవుతుంది, బెస్టే ఉంటుంది. ఈకో దాటితే మరి ఎట్లుంటుందో నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను నేను. అంటే 45 to 50 కిలోమీటర్స్ రేంజ్లో అయితే మనకైతే ఇప్పటికైతే 70 క్రాస్ చేసింది అనమాట. అండ్ మనం ఉన్న లొకేషన్ కాడికి వెళ్తే ఇప్పుడు 28 కాడికి వెళ్తే మనం ఏంటంటే ఎగ్జాక్ట్గా 40 కిలోమీటర్స్ వెళ్ళినట్టు అనమాట. 40 కిలోమీటర్స్ అంటే మనకు హాఫ్ లీటర్కి 40 అండ్ లీటర్కి 80 కిలోమీటర్స్. అది ఈక్వల్ 45 to 50 డౌన్లో. అండ్ చూద్దాం ఆడికి వెళ్తుందా ఇంకా మధ్యలోనే ఆగిపోతుందా చూద్దాం. బ్రదర్స్, మనం అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. అండ్ మనం పెట్టిన పైసలు అయితే ఓసలైనట్టే లెక్క. ఎందుకంటే పర్ లీటర్కి 80 కిలోమీటర్స్ అంటే అది మామూలు విషయం కాదు. అండ్ 80 కిలోమీటర్స్ కూడా ఇప్పుడు దాటిపోతుంది. నాకు తెలిసి ఇది 100 kmpలు ఇస్తుందా పర్ లీటర్కి అనేది డౌట్ అయితే వస్తుంది. మనమైతే ఎక్కడ ఏ పొరపాట్లు చేయలేదు, జెన్యూన్గానే మనమైతే చేయడం జరిగింది. మీరు చూడొచ్చు, ఇందాక మనం ఈ ఫ్లైఓవర్ మీదనే మనం స్టార్ట్ చేసింది వీడియోని. మనకు 28.8 వచ్చింది అనుకోండి. మనకైతే 40 కిలోమీటర్స్ అయితే మనం కంప్లీట్ రౌండ్ అయితే వేసి వచ్చినట్టు లెక్క. అండ్ అంటే హాఫ్ లీటర్కి 40 కిలోమీటర్స్ అంటే లీటర్కి 80 కిలోమీటర్స్ అనమాట. ఇంకా పోతుంది, ఇంకా ఎంత దూరం పోద్దో నాకైతే ఐడియా లేదు. అక్కడే బండి ఆపి అక్కడి నుంచి ఆడ మనకు ట్యాంకులో పెట్రోల్ నింపుకొని ఆ చివరి నుంచి అయితే రావడం జరిగింది. చూసారా, అక్కడి నుంచి ఆ చివరి నుంచి అయితే రావడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ఆ పాయింట్ అయితే దాటి ముందుకైతే పోతున్నాం. అండ్ ఇంకా ఎంత దూరం వస్తుందో నాకైతే తెలియదు. హాఫ్ లీటర్ పెట్రోల్కి ఇంత రేంజ్ రావడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అండ్ మనం 80 కిలోమీటర్స్ అయితే దాటినాం ఆల్రెడీ. ఇంకా నాకు తెలిసి 90, 95, 100కి రీచ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే మిడిల్ క్లాస్ బైకు. చూద్దాం మనకు ఎంత రేంజ్ వస్తుందో ముందరకు పోతే తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ మళ్ళీ వీడియో ఎండింగ్లో మాట్లాడతా. మనమైతే సక్సెస్ఫుల్గా 90 కిలోమీటర్స్ అయితే క్రాస్ అవుతున్నాం. అండ్ మీరు చూడొచ్చు, ఇది 90 కిలోమీటర్స్ రేంజ్ది. ఇంకా మరి ఎంత దూరం పోతుందో తెలియదు. నిజంగా ఇది జెన్యూన్ రివ్యూనే, ఎలాంటి గ్యాంబ్లింగ్ లేదు, నాకే బైక్ మీద ప్రేమ లేదు.
జెన్యున్గా రివ్యూ ఇవ్వాలని నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నా. ఆల్రెడీ 90 కిలోమీటర్స్ అయితే క్రాస్ అయింది. మేబీ 100 కిలోమీటర్స్ కూడా రావచ్చు. మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఆల్రెడీ పెట్రోల్ ట్యాంక్ లో పెట్రోల్ ని ఖాళీ చేసిన, టోటల్ గా ఎంటీ చేసిన, ఒక్క చుక్క పెట్రోల్ కూడా లేదు అందులో. అండ్ ఇప్పుడు హాఫ్ లీటర్ పెట్రోల్ తోనే మనం అయితే దగ్గర 45 కిలోమీటర్స్ అయితే దాటిపోతున్నాం. అండ్ మేబీ 50 కిలోమీటర్స్ కాడికి పోతుందా లేదా అనేది చూడాలి. ఓకే గాయస్, ఇప్పుడైతే పెట్రోల్ అయితే అయిపోయింది. అండ్ మీరు రీడింగ్ చూసుకోవచ్చు, ఇంత అయితే వచ్చింది. మీకే కాదు, నాకు చాలా డౌట్లు ఉన్నాయి. అండ్ ఇంత మైలేజ్ ఎలా వస్తుంది అని మనం ట్యాంక్ కి ఖాళీ చేయడం ఏమైనా పొరపాట్లు చేసినాం అనేది మనం అయితే ఇప్పుడు చెక్ చేసుకుందాం. అండ్ బండి కూడా ఆగిపోతుంది. మీకే కాదు, నాకు చాలా డౌట్లు ఉన్నాయి బండి ఇంత మైలేజ్ ఎలా ఇస్తుందని. అండ్ మీరు చూడొచ్చు 854.6. సో గైస్, ఎగ్జాక్ట్లీ మనం తిరిగిన దూరం వచ్చేసి హాఫ్ లీటర్ పెట్రోల్కి దగ్గర 66 కిలోమీటర్ల మైలేజ్ అయితే మనకైతే రావడం జరిగింది. అండ్ అదైతే నాకు నమ్మబుద్ధి కావట్లేదు, అసలు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే హాఫ్ లీటర్ పెట్రోల్కి 66 కిలోమీటర్లు అంటే లీటర్కి 132 కిలోమీటర్స్ అనమాట. మేబీ నాకెందుకో రాంగ్ అనిపిస్తుంది. మనం ట్యాంక్కి ఖాళీ చేయడంలో ఏమన్నా పొరపాట్లు చేసినాం అనేది అయితే నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తా అంటే, ఇది 250 ml థమ్స్అప్ డబ్బా చూస్తారా, 250 ml. అండ్ దీనిలో పెట్రోల్ తీసుకున్నా. అండ్ ఇప్పుడైతే బండి అయితే ఎంటీ అయిపోయింది, బండి ఇక్కడ దాకా వచ్చేసి ఆగిపోయింది. ఈ 250 ml అందులో అయితే ఫిల్ చేస్తాం. మళ్ళీ ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఎగ్జాక్ట్గా మాకు తెలుస్తుంది అసలు ఎంత మైలేజ్ వస్తుంది అనేది. ఓకేనా? ఎందుకంటే ఎంత మైలేజ్ ఏ బండి ఏదో, అండ్ నా బండి ఇస్తుందంటే మీరు కొట్టినా కొడతారు, తిట్టినా తిడతారు. అండ్ నేనైతే దీనికైతే సిద్ధంగా లేను. అండ్ మళ్ళీ చెక్ అగైన్. అండ్ ఒకసారి మీరు కూడా ఒకసారి మీటర్ చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 854 కాడ ఉంది. మళ్ళీ ఒక ఫోటో అయితే తీసుకున్నాను నేను. అండ్ ఇప్పుడు బాటిల్ ఫిల్ చేస్తున్నా. బాటిల్ అయితే 250 ml అయితే బాటిల్ ఫిల్ చేసిన. చూడొచ్చు 250 ml. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఓకేనా? లెట్స్ డూ రైడ్ అగైన్. ఒకవేళ అదే 66 కిలోమీటర్లు ఓకే అది వస్తుంది అనుకుంటే హాఫ్ లీటర్ పెట్రోల్కి మనం పోసిన 250 mlకి ఇది దగ్గర 33 కిలోమీటర్లు అయితే మైలేజ్ రావాలి. అంటే ఇప్పుడు 855 ఉంది కదా, అండ్ అది వచ్చేసి ప్లస్ 30 అంటే 888 కిలోమీటర్లకు అయితే రావాలి. 880 కిలోమీటర్లకు వస్తే అప్పుడు మనకైతే ఇది ఎగ్జాక్ట్లీగా లీటర్కి 132 కిలోమీటర్స్ మైలేజ్ వచ్చినట్టు. అండ్ ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది ఎంత మైలేజ్ వస్తుందో. స్టే ట్యూన్, వీడియో మొత్తం చివరి దాకా చూడండి, రిజల్ట్ అయితే మీకు చూపిస్తా. మనం ప్రజెంట్గా మిర్యాలగూడ హైవే నుండి, అంటే కోదాడ హైవే నుండి మళ్ళీ రౌండ్ వేసుకొని నాగార్జునసాగర్ హైవేకి అయితే రావడం జరిగింది. ఇక్కడ కానొస్తుంది కదా, చేపలు ఏపుళ్ళకు ఫేమస్ ప్లేస్ అనమాట ఇది. ఇప్పుడు చూడండి, మనం 1/2 లీటర్ పెట్రోల్ పోసినాం కదా, అండ్ 1/2 లీటర్ పెట్రోల్ పోసినాక 10 కిలోమీటర్ల దూరం అయితే వచ్చినాం. అండ్ 10 కిలోమీటర్లు అంటే 1/2 లీటర్కి 10 కిలోమీటర్లు అంటే మనం లీటర్కి 40 కిలోమీటర్లు అనమాట. అండ్ 40 కిలోమీటర్ల రేంజ్ని అయితే మనం దాటిపోయినాం. అండ్ ఇంకా పోతుంది, చూద్దాం. అండ్ నెక్స్ట్ స్టాప్ ఎక్కడో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇందాకైతే మరి రైటా రాంగా అనేది ఈ 1/2 లీటర్ పెట్రోల్ మీద మనకైతే అర్థమైపోతుంది. ఎందుకంటే ఫుల్ ఎంటీ చేసిన ట్యాంక్. అండ్ ఇప్పుడు వచ్చేది మనకి ఎగ్జాక్ట్గా ఇంత పొరపాటు లేకుండా చూపించే ఎగ్జాక్ట్ మైలేజ్ అనమాట. ఇంకా ఫ్యూచర్లో మనకు అంటే రాబోయే వీడియోలలో వేరే బైకుల గురించి అయితే మైలేజ్ టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఏ బండి ఇష్టం అనేది ఒకసారి కామెంట్ చేయండి. అండ్ బెస్ట్ మైలేజ్ బైక్ ఏదో కూడా కామెంట్ చేయండి, దాంతో కూడా రివ్యూ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే వీడియో చివరి దాకా చూడండి, ఇంకా అయిపోలేదు, ఇంకా ముందలుంది అసలైంది మజా. చూద్దాం. ఎగ్జైట్మెంట్ ఆపలేకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. చూడండి, ఇప్పుడు మనమైతే 20 కిలోమీటర్లు అయితే రావడం జరిగింది. అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు లీటర్కి 60 కిలోమీటర్లు ఇచ్చే రేంజ్ని అయితే మనం దాటిపోతున్నాం. అండ్ నెక్స్ట్ స్టాప్ ఎక్కడో గెస్ చేయండి, ఎంత మైలేజ్ వస్తుందో ఎగ్జాక్ట్గా ఒకసారి గెస్ చేసి కామెంట్ చేయండి.
అండ్ మీకు ఇంకో టాస్క్, ఇది యాక్చువల్గా ఇందాక వచ్చినంత మైలేజ్ వస్తుందా లేకపోతే ఇందాకది ఫేకా మనం చూసింది అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇందాక మనం ఎక్కిన ఫ్లైఓవర్ ఇదే స్టార్టింగ్లో, అండ్ మనం ఇప్పుడు ఫ్లైఓవర్ మీద ఉన్నాం. అండ్ నాకెందుకో బండి ఈడికే స్టాప్ అయిద్దా అన్నట్టు బండి వెనక్కి ముందుకు అంటుంది. చూద్దాం ఇంకా ఎంత దూరం పోతుందో. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు 70 కిలోమీటర్ల మైలేజ్ వస్తే వస్తున్నట్టే. ఇంకా ఎంత దూరం పోతుందో చూడాలి. మీరు ఏమనుకుంటున్నారు, ఇందాక చూపించిన మైలేజ్ ఎగ్జాక్ట్లీగా వచ్చిన మైలేజే అంటారా? ఒకసారి కామెంట్ చేయండి, డెఫినెట్గా కామెంట్ చేయండి వీడియో చూసేవాళ్ళు. ఇందాక దాన్ని అది బీట్ చేస్తుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఓకే, మనకైతే ఆగిపోయింది బండి, స్టార్ట్ అవ్వట్లేదు. ఎగ్జాక్ట్లీగా మనకి వచ్చేసి 877 కిలోమీటర్లు తిరిగింది. ఏది పావు లీటర్ పెట్రోల్ పోసిన తర్వాత బండి రోడ్డు మీద ఆగిపోయింది. అండ్ అక్కడ గ్రౌండ్కి వెళ్ళి మనం మాట్లాడుకుందాం. ఓకేనా, ఆడికి తీసుకుపోయి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మనం అయితే రోడ్డు మీద నుంచి గ్రౌండ్కి అయితే వచ్చినాం. అది మెయిన్ రోడ్డు. బండి తీసుకొచ్చి అయితే పెట్టినా. ఇప్పుడు మనం కుల్లా మాట్లాడుకుందాం క్లియర్ కట్గా. ఫస్ట్ నేను బండిలో పెట్రోల్ ఎంటీ చేసినప్పుడు నాకు తెలిసి అందులో కొద్దిగా పెట్రోల్ మిగిలిపోయినాలా, అందుకంటే మనకు దగ్గర అది 132 కిలోమీటర్ల మైలేజ్ని అయితే చూపించింది. అండ్ ఆ తర్వాత బండిని ఎప్పుడైతే పెట్రోల్ మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ మళ్ళీ మనం పావు లీటర్ పెట్రోల్ పోసినప్పుడు అదైతే మనకు 22 కిలోమీటర్ల మైలేజ్ని అయితే చూపించింది. అంటే ఈ లెక్కన ఫస్ట్ పోసింది మనకు లెక్క కాదు, అండ్ తర్వాత పోసిన 250 ml మనకు లెక్క అనమాట. అండ్ ఈ 250 mlలో మనకు ఎగ్జాక్ట్గా ఇది వచ్చిన మైలేజ్ వచ్చేసి 22 కిలోమీటర్లు. అంటే 250 mlకి 22 కిలోమీటర్లు అంటే మనకు లీటర్కి వచ్చేసి 88 కిలోమీటర్లు అనమాట. అంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఏది 5 సర్వీసింగ్ల తర్వాత. అండ్ బండి వచ్చేసి 25,000 కిలోమీటర్లు తిరిగింది. చూడండి, 26,878 కిలోమీటర్లు. అంటే 5 సర్వీసులు అయిపోయినాయి ఇప్పటికీ. అండ్ ఈ టైంలో కూడా బండి మైలేజ్ వచ్చేసి 80 కిలోమీటర్ల ప్లస్ అనమాట. అండ్ ఇది మరి మీరైతే కామెంట్ చేయండి, నేను జెన్యూన్ రివ్యూ వచ్చిందా రాలేదనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ బెస్ట్ బండి మైలేజ్ కొరకు కొనుక్కోవచ్చా లేదని ఇతర బండ్లతో పోల్చుకున్న తర్వాతనే మీరు ఈ బండి గురించి కామెంట్ చేయండి. ఎందుకంటే 88 మైలేజ్ అంటే ఈ టైంలో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ బైక్ కూడా 80కి మించి 60-70కి మించి మైలేజ్ అయితే ఇయ్యదు. అండ్ దీంతోపాటు పోటీ పడే బండ్లు ఏదైనా ఉన్నాయా, మరి ప్లాటినా బండి కూడా ఇప్పుడు వచ్చిన కొత్త మోడల్ దీంతోపాటు పోటీ పడుతుందా, దీనంత మైలేజ్ ఇస్తుందా అనేది కూడా మీరు కామెంట్ చేయండి. ఎవరైనా ప్లాటినా బైక్ ఉన్న వాళ్ళు ఉంటే మీరు కూడా బజాజ్ సిటీ 110X మోడల్ తీసుకుంటున్నట్లయితే మైలేజ్ కోసం నేనైతే తీసుకోమని రికమెండ్ చేస్తా. ఎందుకంటే బెస్ట్ మోడల్లో బెస్ట్ మైలేజ్ బైక్ అండ్ బెస్ట్ ఫీచర్స్ ఉన్న బైక్ ఏదైనా ఉందంటే ఈ టైంలో. అండ్ ఇదేంటంటే జెన్ 2 మోడల్ అనమాట. ఈ బండి తయారైన తర్వాత బయటకు వచ్చిన 2వ మోడల్. అండ్ ఇంకో మోడల్ కూడా ఉంది, అది 3వ మోడల్. అండ్ BS6 అది అడ్వాన్స్ టెక్నాలజీతో వస్తుంది. ఇదేంటంటే మాన్యువల్ టెక్నాలజీతోనే వస్తుంది. కాబట్టి దీని తర్వాత వచ్చిన మోడల్ కూడా మనం మైలేజ్ చెక్ చేద్దాం. అండ్ ఇంకో విషయం, ఇది లాంగ్ రేంజ్లో అనమాట. అంటే మనకు హైవే మీద వచ్చిన మైలేజ్. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో దీన్ని ఏం చేద్దామంటే సిటీలో అంటే గల్లీలలో తిరిగితే ఎంత మైలేజ్ వస్తుంది అన్నది అదే పావు లీటర్ పోసి గల్లీలలో తిరుగుదాం. అండ్ నెక్స్ట్ వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియోని కామెంట్ చేయండి. అండ్ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో అయితే మీరు చూడాలనుకుంటే, ఎవరైతే బండి కొనుక్కుందాం సిటీ 110X బైక్ కొనుక్కుందాం అని మీ ఫ్రెండ్స్ ఎవరైనా అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ బండి యొక్క ఫుల్ డీటెయిల్స్ అండ్ కొండకా నుంచి మైలేజ్ టెస్ట్ ప్లస్ దీని యొక్క ఎక్స్పీరియన్స్, అలాగే ఫస్ట్ సర్వీసింగ్, సెకండ్ సర్వీసింగ్, అలాగే దీంట్లో ఉన్న మైనస్ క్వాలిటీల గురించి కూడా ఆల్రెడీ వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోలు కూడా చూడాలనుకుంటే డెఫినెట్గా చూడండి. ఎందుకంటే బండి గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు తెలుస్తాయి. ఇక బండి గురించి నేనైతే జెన్యూన్ రివ్యూ ఇచ్చినానని అయితే నేను అనుకుంటున్నాను. నాది జెన్యూన్ రివ్యూ కాదా అని చెప్పి మీరు ఒకసారి కామెంట్ చేసి లైక్ కొడితే వీడియోకి ఐఎమ్ సాటిస్ఫై చేసిన పనికైతే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, ఉంటాం మరి. నమస్తే, బై బై.